మిరపకాయలు చూడండి, బ్యాడ్గా వచ్చేసి 150, లోకల్ ఒక 70, ఇది గుంటూరు వచ్చేసి 100. ఇంత ఎత్తుకోవాలా. ఆమెటికి ధనియాలు వచ్చేసి 200 గ్రామ్స్, 2 బంచులు కరివేపాకు కడిగేసి నీటిలోనే ఆరిపెట్టుకోవాలా. జీలకర్ర ఒక 100 గ్రామ్స్, ఇంకో కొంచెం ఎక్కువ 110 గ్రామ్స్. ఇంగువ ఇది వచ్చేసి గడ్డ ఇంగువ, దీన్ని మళ్ళీ దంచుకోవాలా. మిరియాలు వచ్చేసి ఒక 20 గ్రామ్స్, మెంతులు 10 గ్రామ్స్, సాసులు 10 గ్రామ్స్. ఈ ఇంగ్రీడియంట్స్ అంతా ఏమిటికైనది ఇప్పుడే మీకు అర్థమయ్యాయి కదా. మనకి కొత్త సంవత్సరం వస్తుంది కాబట్టి కొత్త చారు మీరు ఇప్పుడు రెడీ చేసుకోవడానికి రసం పౌడర్కి ఇవన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు వేయించుకుంటాం. ప్యాన్ బాగా హీట్ కావాలండి. హీట్ అయినాక సాసులు వేసేసి దీన్ని బాగా డ్రై రోస్ట్ చేస్తాం. ఇప్పుడు మెంతులు వేసుకున్నానండి. ఇట్లా ఏమన్నా కానీ కొంచెం అయినంత ఫ్లేమ్ డౌన్లో పెట్టుకొని మినిమం పెట్టుకొని వేయిస్తే బాగా వేగుతుంది. హై ఫ్లేమ్లో చేస్తే అది టేస్ట్ బాగా వచ్చేలాగండి. ఇప్పుడు మిరియాలు అన్నీ లో ఫ్లేమ్లోనే వేయించాలా. ఇప్పుడు చూడండి జీలకర్ర వేయించుకుంటాం. మనం అప్పుడే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుందాం. మిరియాలు, మెంతి, జీలకర్ర, సాసులు అంతా ఉంది. దీంట్లోకి మేము ధనియాలు వేసేస్తూ ఉందాము. ఇప్పుడు ధనియాలు అయిపోయింది కాబట్టి కరివేపాకు వేసుకొనేసి వేయించుతాం. కరివేపాకు అండి నీటిలో ఆరేసుకోవాలా. ఎండలో ఆరేసేస్తే అది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఇది నీటిలోనే ఆరేసుకుంటాం. మిరపకాయలు అండి 3 రకాల్లో మిక్స్ చేసుకొని ఇట్లా పీస్ చేసుకొనేసి పెట్టుకోవాలి. మిరపకాయలకండి కొద్దిగా ఒక స్పూన్ అంత ఆయిల్ వేసుకొనేసేసి వేపుకోవాలి. అప్పుడు బాగా వస్తుంది మిక్సీ. చూడండి అప్పుడు ఇంకా మనం వేపుకొండేవంతా ఇట్లా బేసన్లోకి మిక్స్ చేసి పెట్టుకోవాలి. మిరపకాయలు మాత్రం ఇట్లా చేయకూడదు. మిరపకాయలు సపరేట్గా ఇంకొక ప్లేట్లోకి వేసుకోవాలి. మన మిరపకాయలంతా వేగిపోయిందండి. అన్ని ఐటమ్స్ చల్లారించుకుంటాం. మనం వేయించి పెట్టుకునేవన్నీ చల్లగా అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనము గడ్డంగా వేయించింది కదా, దాన్ని దంచుకొని ఉండాను. ఇప్పుడు ఇదంతా మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్నప్పుడు ఏమప్ప అంటే మనము ఫస్ట్ డ్రై ఐటమ్ మిక్సీకి వేసుకోవాలి రఫ్గా. ఆవిడకి మిరపకాయలు యాడ్ చేసుకుంటాం. చూడండి ఇట్లా రఫ్గా వేసుకునేలా మళ్ళీ మనం అన్నీను మళ్ళీ మిక్స్ చేసుకుంటాము. ఎప్పుడే కానీ నేను ఇంత క్వాంటిటీ చేసుకుంటానండి. ఎక్కువ చేసుకోను. ఫ్రెష్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. అందుకే ఇంత క్వాంటిటీ చేసుకుంటాం అయిపోయినప్పుడంతా. చూడండి మనం పౌడర్ చేసుకుంటే ధనియాలు ఉంది, మిరపకాయలు ఉంది. ఇప్పుడు ఇదంతా చేతిలోనే బాగా మిక్స్ చేసుకొనేస్తాము. చూడండి నేను చేతిలోనంతా మిక్స్ చేసుకుంటాను. మా అమ్మ చెప్పేదండి, ఇది మీరు ఇప్పుడు చాలా నైస్ చేసే రసంలోకి వేసినప్పుడు లమ్స్ కడుతుంది కాబట్టి ఒక 90% రన్ అయితే చాలా పిండి మాదిరి ఫైన్ పౌడర్ వద్దు. ఇప్పుడు ఇదంతా నేను ఒకసారి మిక్సీలో రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు లాస్ట్ రౌండ్కి నేను వేస్తూ ఉన్నాను. పసుపు కొమ్మలు ఆడిచ్చిండేది పసుపు ఇదండి. ఇప్పుడు దీనికి కొద్దిగా 1 స్పూన్ 1.5 స్పూన్ అంతా వేసుకొనేసి రన్ చేస్తాం. 3 రౌండ్స్ పట్టిందండి. 3 రౌండ్స్ జార్లోకి వేసుకుని నేను మిషన్ కేబిన్ అండి. ఎలాంటి ఏమేమి మిక్సింగ్ ఉంటుందో నాకు ఇష్టం లేదు. కొద్దిగా క్వాంటిటీ కదా, అందుకే నేను మిక్సీ జార్లోకి వేసుకుని ఇప్పుడంతా మిక్స్ చేసుకుంటాను. పర్ఫెక్ట్ చిన్న కొలతలతో మన ఈ కొత్త పండగకి కొత్తగా రసం పొడి రెడీ అయిపోయిందండి. అందరూ ట్రై చేయండి. మన పండుగ రోజు అందరూ ఓలిగా అంటారు. ఆ ఓలికి చారు అంతే టేస్టీగా ఉంటే అంతే బాగుంటుంది. ఫ్యామిలీ ఫుల్ అందరికీ నచ్చినట్లు చేసేద్దామా. నాకైతే మంచి స్మెల్ వస్తుందండి. చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ.